శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు. చాలామంది యోగులు కానీ, అవధూతలు కానీ పూర్వజన్మల్లో చాలా మటుకు సాధన పూర్తి చేసి, మిగిలిన కొద్దిపాటి సాధనని కానీ, కర్మని కానీ ఈ జన్మలో దాన్ని సంపూర్ణం చేసుకుని పరమాత్మలో ఐక్యమైపోతారు. అలాంటప్పుడు ఈ జన్మలో వారు తరించడంతో పాటు తమను ఆశ్రయించిన వారిని కూడా తరింపజేయగలుగుతారు. అటువంటి జాబితా తీసుకుంటే రమణ మహర్షి కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, ముమ్మిడివరం బాలయోగి కావచ్చు, పెనుమత్స సీతమ్మ యోగిని కావచ్చు. ఇలాంటి జాబితా తీసుకుంటే చాలా పెద్దదిగానే ఉంటుంది. ఇవాళ మనం మాట్లాడుకోపోయేటువంటి ఆ అవధూత కూడా ఈ కోవకు చెందినవారే. అలాగే షణ్ముఖి ముద్ర అభ్యాసం చేసేటప్పుడు కొన్ని నాదాలు వినిపిస్తాయట, అంటే అంతర్లీనంగా ఆ యోగులకి. దాన్నే దశవిధ నాదాలు అంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ అవధూత యొక్క చరిత్ర చెప్పుకోబోయే సమయంలో మీకు మరింతగా అర్థమవుతుంది. ఎప్పట్లాగే నాది ఒక చిన్న మనవి సత్సంగంలోకి వెళ్ళబోయే ముందు. ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టి 10 మందికి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి ఆ అవధూత తల్లి గురించి మరింత సత్సంగం చేసుకుందాం పదండి. ఈ అవధూత యొక్క చరిత్ర కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలో ఒక చిన్న గ్రామం నుంచి మొదలవుతుంది. ఆ గ్రామంలో ముత్తయ్య వీరమ్మ అని ఒక కూలీ దంపతులు ఉండేవారు. అంటే కూలీ చేసుకుని రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కష్టజీవులు. ఏ పూట తిండి ఆ పూట వెతుక్కోవాల్సిందే. అటువంటి దంపతులకు 5గురు సంతానం, 3 కొడుకులు, 2 ఆడపిల్లలు. అందులో చివరి సంతానమే మనం చెప్పుకోబోయేటువంటి ఈ అవధూత తల్లి. 1870లో ఈ తల్లి వీరికి పుట్టింది. ఈ తల్లి పేరు పిచ్చమ్మ. ఆ గ్రామం పేరు కురుమద్దాలి. ఇంకా నేనేం దాచాలి మీ దగ్గర? అవును, ఇవాళ మనం కురుమద్దాలి పిచ్చమ్మ తల్లి గురించి చెప్పుకోబోతున్నాం. ఈ మధ్యనే ఆ దత్తస్వామి దయ వల్ల ఆ తపోస్థలానికి వెళ్ళగలిగా. ఏం అద్భుతమైన క్షేత్రం అండి నిజంగా. నేను చాలా చోట్ల ధ్యానం చేసుకున్నా. జిల్లెలమూడులో పూణేలోని వాసుదేవ నివాస్, అలాగే పెనుమత్సలో సీతమ్మ యోగిని ఆశ్రమంలో కూడా అద్భుతమైనటువంటి ధ్యానానుభూతిని పొందాను. వీటన్నిటికంటే కూడా కొన్ని రెట్లు ఎక్కువనే చెప్పాలి కురుమద్దాలి పిచ్చమ్మ తపోక్షేత్రంలో. మనం ధ్యానం చేసేటప్పుడు కానీ, జపం చేసేటప్పుడు కానీ కొంచెం ప్రయత్నం చేస్తాం. అంటే ఏకాగ్రత కుదరడానికి కానీ దేనికైనా మనం కొంచెం మనకంటూ మనం కొంచెం సాధన చేస్తాం. మొదట్లో కొంచెం ప్రయత్నిస్తాం. కానీ ఈ కురుమద్దాలి పిచ్చమ్మ తల్లి తపస్సు చేసుకున్నటువంటి స్థలంలో మీరు ఎక్కువ ప్రయత్నం చేసి ధ్యానంలో ఏకాగ్రత కోసం శ్రమ పడక్కర్లా. ఒక అతీతమైనటువంటి శక్తి మిమ్మల్ని ఆ ఏకాగ్రమైన ధ్యానంలోకి నడిపించేస్తుంది. నన్ను నమ్మండి. కురుమద్దాలి పిచ్చమ్మ ఆ ఆశ్రమానికి మీరు తప్పకుండా వెళ్ళి తీరాలి సాధకులు. నేను చెప్పక్కర్లా, అక్కడ ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్, ఆధ్యాత్మిక తరంగాలు విపరీతమైనటువంటి శక్తి కలవి. నేను అనుభవించాను. ఎవరైనా పెనుమత్స సీతమ్మ యోగిని ఆశ్రమానికి వెళ్ళినా మీరు తప్పకుండా కూడా అక్కడి నుంచి ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ కురుమద్దాలి గ్రామంలో పిచ్చమ్మ తల్లి ఆశ్రమానికి వెళ్ళి తీరండి. మీ అనుభవాన్ని మీరు నాకు తెలపండి. ఒకవేళ అక్కడికి వెళ్ళినా కూడా మాకు ఇటువంటి అనుభవం కానీ ఫలితం కానీ లేదండి అంటే నేను చేసే వీడియోల్లో మీరే కామెంట్ పెట్టి నన్ను విమర్శించండి. సరే, ఈ పిచ్చమ్మ తల్లి జీవితంలోకి వెళితే ఈ తల్లి 1870లో పుట్టిందని చెప్పాను కదా. చిన్నప్పటి నుంచి కూడా తన ఈడు పిల్లలతో ఆటలాడుకోవడం అలాంటివి ఏమీ లేవు.
మనం ఇలాంటి సరళి చాలామంది అవధూతల యోగుల జీవితాల్లో చూస్తుంటాం. ఏకాంతంగా కూర్చొని ధ్యానంలో ఉండడం, వారి ఇంటి దగ్గర ఈశాన్యంలో ఉన్నటువంటి రాముల వారి ఆలయంలో ఆ రాముల వారిని చూస్తూ చూస్తూ ఉన్నట్టుండి ధ్యానంలోకి వెళ్ళిపోయి గంటల తరబడి అలాగే ఉండేది పిచ్చమ్మ తల్లి. ఇప్పటికి వయసు ఎంత అనుకుంటున్నారు? 5 ఏళ్ళు మాత్రమే, అంతే. దాని తర్వాత ఈ తల్లి రకరకాల ధ్వనులు వినపడుతున్నాయని చెప్పేది, రకరకాల రంగులు కనపడుతున్నాయని చెప్పేది. నేను మొదట్లో చెప్పాను, గుర్తుందా మీకు? షణ్ముఖి ముద్ర అభ్యాసం చేసే వారికి వివిధ నాదాలు వినపడతాయని. ఈ తల్లిట పూర్వజన్మలో ఈ సాధన చేసేటప్పుడు ఈ దశవిధ నాదాల్లో 5వదైనటువంటి ఈ వీణానాదంలో ఉండి తపస్సు చేసుకునే సమయంలో శరీరం చాలించిందిట. అది ఈ జన్మలో కంటిన్యూయేషన్ అవుతోంది. అందుకే ఇంత చిన్న వయసులోనే ఆ తల్లికి ఈ విచిత్రమైనటువంటి ధ్వనులు వినపడుతూ ఉండేవి. 5 ఏళ్ల పిల్ల కదా, వెళ్ళి తల్లికి చెప్తూ ఉండేది, ఆ వీరమ్మ గారికి. అమ్మ అమ్మ నాకు ఏవో విచిత్రమైన శబ్దాలు వినపడుతున్నాయమ్మా, మీకేమన్నా వినపడుతున్నాయా? ఏవో రకరకాల రంగులు కనబడుతున్నాయి నాకు అని. వారికి అంత ఈ ప్రాపంచిక స్పృహ లేదు కదా, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కానీ. వారు కంగారు పడిపోయేవారు. ఇంటి పిల్లకి ఏమన్నా అయిందా, ఏమన్నా భూతం పట్టిందా, దయ్యం పట్టిందా అని చెప్పి భూత వైద్యుని దగ్గర తీసుకెళ్ళేవాడు. అలా ఉంటే ఈ ధ్యానంలో కూర్చునేటప్పుడు ఈ తల్లికి తనలో నుంచి తన వయసు గల ఒక ఆడపిల్ల బయటికి వచ్చి చక్కగా గాజులు వేసుకుని చక్కగా గజ్జెలు కట్టుకుని నృత్యం చేస్తూ కనపడేదిట. అది కూడా వెళ్ళి తల్లికి చెప్పి, అమ్మ అమ్మ నాకు ఒక పిల్ల నాలో నుంచి బయటికి వచ్చి ఇట్లా నృత్యం చేస్తోంది, మీకు కూడా అలాగే ఉందా అని. ఇంకా తల్లిదండ్రులు, అమ్మో అమ్మో ఈ పిల్లకి ఏదో అయిపోయింది, మొన్నేమో శబ్దాలంది, నిన్నేమో ఏవో రకరకాల రంగులంది, ఇవాళ వచ్చి ఏమో తనలో నుంచి ఒక పిల్ల బయటికి వచ్చిందని చెప్తుంది, మా పిల్లకి ఏదో అయిపోయింది అని చెప్పి వారు విపరీతమైనటువంటి బెంగ పెట్టుకున్నారు. వారికి ఏం తెలుసు, వారు ఎటువంటి తల్లిని కన్నారనేది వారికి ఏం తెలుస్తుంది? అలా కొన్నాళ్ళు అయిపోయింది, కాలచక్రం గిర్రం తిరుగుతోంది. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, బంధువులు. ఈ తల్లిదండ్రులకి ఒక ఉచిత సలహా ఇచ్చారు. మా ఏందేదో అయిపోతోంది, మీ పిల్లకేమో ఇటువంటి చిత్తభ్రమలు కలుగుతున్నాయి, ఎలాగో వయసు వచ్చింది కదా, ఇంకా పెళ్లి చేసేసేయండి, పిచ్చి కుదురుతుంది అన్నారు. వారికి ఏం తెలుసు, అసలు పిచ్చి అప్పటి నుంచే మొదలవుతుంది జనాలకి. సరే, వారు కూడా ఇది సరైన సమయం అనుకుని పిచ్చమ్మ తల్లికి ఆ దగ్గర గ్రామంలో ఉన్నటువంటి శోభనాద్రి అనే యువకునికి ఇచ్చి పెళ్లి చేశారు. సరే, ఆ తల్లి అత్తారింటికి వెళ్ళింది. అక్కడ ఇంకో తోడికోడలు ఉండేది. ఆవిడేమో ఇంటి పని చూసుకుంటే, పిచ్చమ్మ తల్లి పశువుల్ని మేపుకోవడానికి అడవికి వెళ్ళేది. ఇంకే బ్రహ్మాండం. ఆ పశువుల దారిన పశువులు మేత మేస్తూ ఉండేవి, ఈ తల్లి ధ్యానంలో కూర్చునేది. సాయంకాలం ఈ చీకటి పడగానే పశువులు ఇంటికి వచ్చేవి, కానీ ఈ తల్లి మాత్రం ఎక్కడో ధ్యానంలో ఉండిపోయేది గంటల గంటలు. ఎప్పుడు అర్ధరాత్రికి ఇంటికి తిరిగి వచ్చేది. ఇంకా అత్తవారింటి వారికి ఇవన్నీ ఎక్కడ అర్థమవుతాయి? పుట్టింటి వారికి అర్థం కాలే ఈవిడ గురించి. ఇంకా వారు, మాకు ఈ మూర్ఛ రోగిని అంటగట్టారు, ఒక పిచ్చిదాన్ని మా ఇంటి కోడలు చేశారని చెప్పి అత్తవారు కసురుకుని తిట్టేవారు. అలా చాలా కలహాల కాపురం అయిపోయింది ఆ తల్లిది. సరే, ఈ పిచ్చమ్మ తల్లి గర్భవతి అయ్యింది, పండంటి బిడ్డను కంది. ఆ సమయంలో పిచ్చమ్మ తల్లిని విధి కాటు వేసి ఆవిడ భర్త తను చాలించాడు. పిచ్చమ్మ తల్లికి అంత చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తించింది. తరువాత ఆ చంటి బిడ్డను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఆ తల్లి యొక్క సోదరులు వేరుపడ్డారు. తండ్రి గారు కాలం చేశారు, ముత్తయ్య గారు.
ఇంకా తల్లి వీరమ్మతోనే పిచ్చమ్మ తల్లి ఆ బిడ్డతో కలిసి జీవించేది. ఆ బిడ్డకి భాగ్యమ్మ అని పేరు పెట్టుకుంది. కూలీనాలి చేసుకుంటూ ఆ కొద్ది సంపాదనతో ఆ భాగ్యమ్మని అల్లారుముద్దుగా పెంచుకుంది పిచ్చమ్మ తల్లి. అలా అలా రోజులు గడుస్తున్నాయి. కానీ పిచ్చమ్మ తల్లిలో ఎటువంటి మార్పు లేదు. చిన్నప్పటి నుంచి ఎటువంటి ధ్యానం, ఎలాంటి సాధన చేస్తుందో అది అలాగే ఉంటోంది. పిచ్చమ్మ తల్లి ఈ కూలీ పనులు చేసేవారు అందరిలో కంటే కూడా ఎక్కువ భాగం పనిచేసేది. చాలా బలం ఉండేది తల్లికి. అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇదేమిటి ఈవిడ 10 మంది చేసే పని ఒక్కతే చేస్తోందని. ఇది కూడా యోగ బలమే. మీరు రమణ మహర్షి బాల్యం చూస్తే ఆయన్ని ఎవరూ కూడా శారీరకమైనటువంటి క్రీడల్లో కానీ, పోటీల్లో కానీ ఎవరు ఓడించగలిగేవారు కాదు. ఆయన పడుకున్నప్పుడు ఆయన మీద ఏమైనా పగ ఉంటే వాళ్ళ మిత్రులందరూ వచ్చి కొట్టేసేవారు రమణ మహర్షిని. అది కూడా యోగ బలమే. అటువంటి యోగ బలమే ఈ పిచ్చమ్మ తల్లి కూడా ఉండేది. దానితో పాటు తల్లికి చాలా నిజాయితీ. ఈ చేసే పనుల్లో ఎక్కడా కూడా ఇటువంటి లోభత్వం లేకుండా ఒళ్ళు వంచి కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించుకునేది. అందుకనే చాలామంది కూడా పిచ్చమ్మ తల్లిని ఈ రోజువారీ పనులకు పిలుచుకెళ్ళేవాడు. ఈ భాగ్యమ్మ పెళ్లి వయసుకు వచ్చేసింది. ఇప్పుడు తన అన్న కొడుకైన కోటయ్యకిచ్చి పెళ్లి చేసింది పిచ్చమ్మ తల్లి. దురదృష్టం, ఒక రకంగా అదృష్టమేమో. లౌకిక భాషలో దురదృష్టం, ఈ పిచ్చమ్మ తల్లికి ఆధ్యాత్మికంగా అదృష్టమేమో. ఎలా అంటే పెళ్ళైన కొన్ని రోజులకే భాగ్యమ్మ గారి భర్త చనిపోయాడు. కోటయ్య గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత భాగ్యమ్మ మళ్ళీ పుట్టింటికి వచ్చేసింది. కపిలేశ్వరపురంలో పిచ్చమ్మ తల్లి గారి అక్కయ్య గారు ఒకరు ఉండేవారు. వీరి సంతానంలో 2 ఆడపిల్లలని చెప్పాను కదా. ఆవిడ చాలా బలవంతం చేసి భాగ్యమ్మకి పునర్వివాహం చేయడానికి ఒక సంబంధం తీసుకొచ్చింది. ఆ కపిలేశ్వరపురంలోనే ఒక యువకునికి ఇచ్చి పెళ్లి చేద్దామని బలవంతం చేసి భాగ్యమ్మ గారికి 2వ వివాహం చేయించింది పిచ్చమ్మ తల్లి అక్కగారు. కానీ దురదృష్టం, పిచ్చమ్మ తల్లి గారు తనకున్న కొద్ది సంపాదనలో ఎంత మర్యాదగా అల్లుడిని చూసుకుని, ఎంత డబ్బులు ఇచ్చి, ఇన్ని కొనిపెట్టినా కూడా భాగ్యమ్మ గారి కాపురం ఎప్పుడూ కలహాల కాపురమే. అత్తవారి ఆరళ్ళు తట్టుకోలేకపోయింది. అల్లుడు కొట్టేవాడు, తిట్టేవాడు. ఇంకా విసిగిపోయి పిచ్చమ్మ గారు చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే కదా. తన తోటి వారితో అంది ఒకసారి, ఏమి కాపురం భాగ్యమ్మ కాపురం, ఏ నూతిలోనూ పడి చస్తే పీడ విరగడైపోతుంది కదా అని. యోగుల మాట, తపస్సుల మాట వృధా పోదు కదా. అనుకోకుండా దురదృష్టవశాత్తు కొన్నాళ్లకు ఆ కపిలేశ్వరపురం ఊరి బయట బావిలో భాగ్యమ్మ శవంగా తేలింది. పోలీసులు వచ్చి అడిగారు పిచ్చమ్మ తల్లిని, ఎవరి మీదైనా అనుమానం ఉందా అని. కానీ పిచ్చమ్మ తల్లి, నేను ఏ జన్మలో ఎంత పెద్ద పాపం చేశాను, ఈ జన్మలో ఎలా అనుభవిస్తున్నాను, నాకు ఎవరి మీద అనుమానం లేదు. ఆ కూతురికి మూర్ఛవ్యాధి వచ్చి అలా పడిపోయిందేమో అని నిర్లిప్తంగా సమాధానం చెప్పాను. నేను ఇందాక అదృష్టవశాత్తు ఎందుకన్నానంటే, ఉన్న ఒక్క పాశం కూడా దేవుడు ఇలా తెంపేశాడు. ఇంకా పిచ్చమ్మ తల్లి ఈ వైరాగ్య ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో స్వేచ్ఛా విహంగమై ఇంకా ఎగరడానికి కాలం ఒక రకంగా ఇలా సమాయత్తం చేసిందేమో పిచ్చమ్మ తల్లిని. అప్పటి నుంచి పిచ్చమ్మ తల్లి గోనె పట్టాలు ఒంటికి కట్టుకుని ఆ గ్రామంలో, ఆ గ్రామ శివార్లలో, శ్మశానంలో, ఆ కాలువ గట్ల దగ్గర రామనామం చెప్పుకుంటూ తిరుగుతూ ఉండేది. దీనికి ముందు ఒక విచిత్రమైన సంఘటన చెప్తారు భక్తులు. అంటే భాగ్యమ్మ గారు ఆత్మహత్య చేసుకున్నారు. దాని తర్వాత ఆవిడ ఈ కురుమద్దాల గ్రామం ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లో కూర్చుని విపరీతంగా ఏడుస్తూ ఉండేది తల్లి. భాగ్యమ్మ, నా భాగ్యమ్మ, నా భాగ్యమ్మ అని.
అలా ఏడుస్తూ ఉంటే బంధువులు వీళ్ళంతా కూడా చాలా ఓదార్చారు, కానీ ఆ తల్లి తట్టుకోలేకపోయింది. ఒక రాత్రి ఒక హరిదాసు ఈ తల్లి పాకలోకి వెళ్ళడం చాలామంది చూశారు. కానీ విచిత్రం, బయటికి రావడం ఎవరూ చూడలే. ఆ తర్వాత రోజు నుంచే నేను ఇందాక చెప్పాను చూసారా, ఒక గోనె పట్ట ఒళ్ళంతా కట్టుకుని ఊరి శివార్లో శ్మశానంలో రామనామం చెప్పుకుంటూ తిరిగేదని అంతకు ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన ఈ హరిదాసు సంఘటన. తర్వాత అమ్మ భక్తులకి చెప్పారట, భాగ్యం భాగ్యం అని ఏడ్చే కంటే రామా రామా అనుకోకూడదా అని హరిదాసు గారు ఆ తల్లికి చెప్పారట. భక్తులు అనుకుంటారు అలా వచ్చింది రాముల వారేనని. ఇంకా ఆ తల్లి జీవితం పూర్తిగా మలుపు తిరిగిపోయి ఆ శ్మశానంలో ఆ బూడిద తింటూ, మట్టి తింటూ, వేపాకులు తింటూ నిరంతర భగవన్నామస్మరణలో తల్లి మునిగిపోయింది. ఆమెడ ధ్యానంలో కూర్చుంటే సర్పాలన్నీ కూడా అలంకరణలాగా చుట్టూ కూడా ముగిపోయేవిట. చూసేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వీడికి పిచ్చి పిచ్చని ఒక ప్రచారం ఉండేది కదా. ఇంకా ఈవిడికి పిచ్చి ముదిరిపోయింది అని చెప్పి ఊళ్ళోని వారంతా అనుకునేవారు. అంటే ఈ మట్టి తింటాం, వేపాకులు తింటాం అవన్నీ చూసి అసలు పిచ్చి వీరికే ఉందని వాళ్ళకి తెలియదు. అలా తల్లి నిరంతరం భగవన్నామస్మరణ తపస్సులో మునిగిపోయి మునిగిపోయి సిద్ధులు పొందింది. ఈ ధ్యానంలో ఉండేటప్పుడు కొంతమంది పిల్లలు రాళ్ళు రువ్వేవారు. రమణ మహర్షి పాతాళయంలో తపస్సు చేసుకుంటే రాళ్ళు రువ్విన సంఘటన గుర్తొచ్చు. అలా రాళ్ళు రువ్వుతూ ఉంటే ఒకసారి పిచ్చమ్మ తల్లి మందలించిందిట, రే కుర్రా, అంటే ఆవిడ గ్రామీణ భాషలో, రాళ్ళు విసురకురా, చేతులు బొబ్బలు ఎక్కుతాయని. వాడు వినకుండా రాళ్ళు విసురుతూనే ఉన్నాడు. ఇంకేముంది, చేతుల నిండా బొబ్బలు. కుయ్యో ముర్రో అని చెప్పి వాడు అమ్మ పాదాల మీద పడితే తగ్గుతాయి పోరా అని తగ్గిపోయినాయి. అంటే అక్కడ ఆవిడ ఏదో ఆ పిల్లల్ని దండించాలని కాదు, బుద్ధి చెప్పాలని అంతవరకే. వారికి ఏముంటాయి పగలు, పరమాత్మలో ఐక్యమైపోవడానికి జన్మనెత్తిన వారికి ఈ లౌకిక ప్రపంచంలో మళ్ళీ ఇటువంటి పగలు, ఈ ప్రతీకారాలు అలాంటివి ఏమి ఉండవు కదా. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తుంటేనే ఒక పిల్లవాడి కళ్ళు పోయి తిరిగి వచ్చినాయి మళ్ళీ అమ్మ దయతో. ఇంకోసారి ఒక వ్యక్తికి కాళ్ళు చచ్చుబడిపోయి తీసుకెళ్తున్నారు బండిలో. పిచ్చమ్మ తల్లి ఎదురయ్యింది. ఎవరా తీసుకుపోతున్నారు వాడిని, వాడికి ఏమైందని అడిగింది. అని ఏముందిలే, కాళ్ళు చచ్చుబడిపోయినాయి, ఆసుపత్రి తీసుకుపోతున్నా ఉన్నారు. వాడికి ఎక్కడ చచ్చుబడిపోయినారా అని చెప్పి ఒక లాగు లాగింది. ఆ రోగిని లాగి వీపు మీద ఒకటి చరిచింది. ఇంకెక్కడ కాళ్ళు చచ్చుబడిపోవడం, శుభ్రంగా నడవడం మొదలుపెట్టాడు. ఈ సంఘటనతో ఆ తల్లి యొక్క సిద్ధులు కానీ తపశ్శక్తులు కానీ ఆ ఊరి ప్రజలకు తెలియడం మొదలుపెట్టింది. అలా అమ్మ ఆ రోజుల్లో ఒక మర్రి చెట్టు త్వరలో ఉండి తపస్సు చేసుకునేది. ఆ సమయంలో అమ్మకి భగవత్ సాక్షాత్కారం కలిగింది. అల్లరి కృష్ణుడు కనిపిస్తూ ఉండేవాడు తల్లికి, ఆ తల్లితో ఆడుకుంటూ. ఆ తల్లి సరదాగా అనేది, ఒరే చిత్త కళ్ళోడ, అంటే చిలిపి కళ్ళతో ఉండేటువంటి ఆ భగవంతుడా, నువ్వు నిజంగా దేవుడు పట్టరా, నిన్ను చూసినా కూడా నాకు ఆ మనశ్శాంతి కలగట్లేదే అని చెప్పి సరదాగా అనేది. అంటే ఆ తల్లి ఆ స్థితిలో ఆ భగవంతునితో ఉన్నటువంటి చనువుతో అట్లా మాట్లాడేది ఒకానొక యోగ స్థితిలో. తర్వాత తల్లికి 12 శిరస్సు గల నాగేంద్ర స్వామి దర్శనమిచ్చారు. అలాగే అమ్మవారు దివ్యమైనటువంటి జ్యోతి స్వరూపంలో దర్శనమిచ్చారు. అప్పటి నుంచి అమ్మ నిరంతరం కూడా ఆ ఆత్మానంద సిద్ధిని పొందేసింది. ఎప్పుడూ కూడా ఆత్మానందంలో ఉండేది. అప్పటి నుంచి అమ్మ తీవ్రమైనటువంటి తపోధ్యానంలో మునిగిపోతూ ఉండేది, నెలల తరబడి, రోజుల తరబడి.
అలా ఉన్నటువంటి సమయంలో భక్తులందరూ కూడా ఆమె చుట్టూ గుమిగూడడం మొదలుపెట్టారు. అంటే వారి కష్ట సుఖాలు చెప్పుకుని ఆమె నుంచి అభయం పొందడానికి. ఆ తల్లి తపస్సులో ఉంటే ఈ పాలు, పళ్ళు ఇవన్నీ మధుర పదార్థాలు ఇవన్నీ తెచ్చి ఆవిడ ముందు పెట్టి ఎప్పుడు తల్లి కళ్ళు తెరుస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవారు. ఒకప్పుడేమో పిచ్చిదన్నారు. ఇప్పుడేమో తమ కష్టాలు తీర్చేటువంటి ఒక గొప్ప అవధూత అంటున్నారు. చూడండి లోకం పోకడ ఎలా మారిపోతుందో. ఆ తల్లి తపస్సులో నుంచి బయటికి రాగానే ఆ పదార్థాలన్నీ కూడా అలా స్పృశించి నైవేద్యంగా తిరిగి ఇచ్చేసేది. అలా అలా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం మొదలైంది తల్లి దగ్గరికి. ఈ తల్లి యొక్క శక్తిని గ్రహించి బాగా అక్కడికి చేర్చుకున్నటువంటి మహాతల్లి నరసమ్మ గారు మొట్టమొదట్లో. దాని తర్వాత కొంతమంది రామయ్య, అలాగే నాగయ్య గారు, అలాగే బుచ్చమ్మ గారు అనేటువంటి కొంతమంది భక్తులు కలిసి ఈ తల్లికి ఒక 20 సెంట్ల స్థలంలో చిన్న ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఒక భూగృహం కూడా ఉండేది. ఆ తల్లి దాంట్లోకి వెళ్ళి రోజుల తరబడి తీవ్రమైనటువంటి తపస్సు చేసుకుంటూ ఉండేది. ఈ మర్రి చెట్టులో త్వరలో ఉండి తపస్సు చేసుకునే రోజుల్లో ఈ తల్లి దగ్గరికి ఒక దేవతా సర్పం వచ్చేది, ఒక నాగేంద్ర స్వామి. ఆయన కోసమని చెప్పి ఒక ఆర్చి నిర్మించి ఆ నాగేంద్ర స్వామిని కాపాడుతూ ఉండేవారు భక్తులంతా. ఎవరైనా ఆశ్రమంలోకి వచ్చి వెళుతూ ఉంటే ఒరే దూడలు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి అనేది. గ్రామీణ భాషలో దూడలంటే పాములని అర్థం. అమ్మ ఒక్కోసారి తీవ్రమైన తపస్సులో ఉంటే ఈ దేవతా సర్పాలన్నీ కూడా ఆ అమ్మకి అలంకరణలాగా మొత్తం చుట్టుముట్టేసేవి. అలాగే వివిధ సందర్భాల్లో ఇతర మహాత్ములు ఈ పిచ్చమ్మ తల్లి గురించి ఏమన్నారు, అలాగే పిచ్చమ్మ తల్లి ఇతర మహాత్ములు కలిసినప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం. చెమటం అమ్మ చెప్పేవారట, తణుకులో ఉండే చెమటం అమ్మ, నా కుటీరంలో ఉన్న మట్టి పిచ్చమ్మ తల్లి ఎక్కడైతే మర్రి చెట్టు మొదట్లో తపస్సు చేసుకుందో ఆ మట్టిని కలిపి మీరు అలికి దాని మీద ధ్యానం చేసుకుంటే కుదరకపోవడం అంటూ ఉండదు అని. అంత తపోశక్తి కలిగినటువంటి తల్లులు వాళ్ళిద్దరు. అలాగే ఉండ్రాజవరంలోని సుధీంద్రబాబు గారు అనేవారట, తణుకులో చెమటమమ్మ, అలాగే కురుమద్దాల గ్రామంలో పిచ్చమ్మ, మాముడూరి బుచ్చమ్మ, ఈ ముగ్గురు తల్లులు తల్లులే అని. అలాగే ఈ తల్లి ఒకసారి భక్తులతో కలిసి అరుణాచలం వెళ్ళారు. వెళ్ళి రమణాశ్రమంలో ఎక్కడైతే రమణ మహర్షి కూర్చుంటారో ఆసనం మీదకి వెళ్ళి కూర్చున్నారు. కూర్చోబోతుంటే రమణ మహర్షి వారి శిష్యులు వారించబోయారు. రమణ మహర్షి వచ్చి వారిని అట్లా ఆపి ఆ తల్లి పక్కన కూర్చున్నారు. పిచ్చమ్మ తల్లి ప్రశ్న వేశారు, ఏమిటి ఎప్పుడు నువ్వేదో అంత దూరంలో ఏదో చూస్తూ ఉంటావు, ఏం చూస్తుంటావు అని చెప్పి రమణ మహర్షిని అడిగారట. రమణ మహర్షి తనదైన శైలిలో చెప్పారట, నువ్వేం చూస్తుంటావో నేను అదే చూస్తుంటాను అని. ఏం చూస్తుంటారో వారికే తెలియాలి. ఆ తల్లి ఆనందంలో కాసేపు రమణ మహర్షి మీద వాలిపోయిందట. ఆ పిచ్చమ్మ తల్లి ఎవరైనా ఆత్మజ్ఞానులు ఎదురుపడితే అసలు ఆపుకోలేక లింగభేదం వయోభేదం లేకుండా కౌగిలించుకునేది. ఆ స్థితిలో వారు నిలబడిపోతారు. అలాగే పిచ్చమ్మ తల్లి ఆశ్రమానికి మలయాళ స్వామి వారు ఇచ్చారు. ఏర్పేడు ఆశ్రమ వ్యవస్థాపకులు. వారిని చూడంగానే వెళ్ళి కౌగిలించేసుకుంది అమ్మ. కౌగిలించుకుని, ఒరే నీకు ఇంకో చొక్కా ఉందిరా అన్నారట. చొక్కా అంటే ఇంకో జన్మని అర్థం. ఆ పర్లేదులే ఇంకొకటేగా వేసుకుంటాలే అన్నారట మలయాళ స్వామి. మలయాళ స్వామి కూడా మహానుభావులు. అప్పట్లో కొంతమంది మూఢాచారాన్ని బాగా కూడా ప్రచారంలోకి తెచ్చారు. ఏంటంటే స్త్రీలు గీతా పఠనం చేయకూడదు అని. దాన్ని ఎదిరించి గీతా పఠనాన్ని ఆడవారి చేత బాగా ప్రచారంలోకి తెచ్చిన వారు మలయాళ స్వామి. దాని తర్వాత ఈ తల్లి కొత్తరెడ్డిపాలెంలో ఉన్న లక్ష్మీకాంతానంద యోగి వర్యుల ఆశ్రమమైన ఆనందాశ్రమానికి వెళ్ళారట. నా అదృష్టం ఈ మధ్యనే
పెనుమత్స తల్లి యొక్క ఆశ్రమం, కురుమద్దాల ఆశ్రమం ఒకరోజు, ఆ మర్నాడు రోజు అంటే ఉగాది రోజున ఈ ఆనందాశ్రమానికి వెళ్ళి ఆ గొప్ప యోగుల్ని దర్శనం చేసుకునేటువంటి అవకాశం కలిగింది. ముందు ముందు అతి త్వరలో మనం ఆ ఆనందాశ్రమం యొక్క వివరాలు కూడా తెలుసుకోబోతున్నాం. ఆ వీడియో కూడా రాబోతోంది మన ఛానల్లో. అసలు ఈ పిచ్చమ్మ తల్లి సమాధి కార్యక్రమం అంతా కూడా నిర్వర్తించింది లక్ష్మీకాంతానంద యోగి వర్యులే. ఈ ముగ్గురికి కూడా అవినాభావ సంబంధం ఉంది. లక్ష్మీకాంతానంద యోగి వర్యులకి, పిచ్చమ్మ తల్లికి, పెనుమత్స సీతమ్మ యోగిని తల్లికి, వీరి ముగ్గురికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది. అంతకుముందు కూడా చెప్పుకున్నట్టు ఈ సీతమ్మ తల్లి ఈ పిచ్చమ్మ తల్లి దగ్గరికి వెళ్ళింది. వెళితే నేను అంతకుముందు చెప్పినట్టు అన్నాని పంటంతా సిద్ధమైపోయింది, ఇంక కోత కోసుకోవడమే అని పిచ్చమ్మ తల్లి అందిట సీతమ్మ తల్లితో. అలాగే లక్ష్మీకాంతానంద యోగి వర్యుడికి తెనాలలో ఈ పిచ్చమ్మ తల్లి స్తన్యం ఇచ్చిందని కూడా చెప్పుకున్నాం. ఇలా వీరి ముగ్గురు మధ్య కూడా ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరిగినాయి. అలానే 1924లో గాంధీజీ బందరు వచ్చారు. వచ్చినప్పుడు సీతారామస్వామి అనే యోగి పిచ్చమ్మ తల్లిని గాంధీ గారి దగ్గర తీసుకువెళ్ళారట ఆశీర్వాదం ఇప్పించడానికి. అప్పుడు పిచ్చమ్మ తల్లి గాంధీ గారి నోట్లో అరటిపండు పెట్టి, ఒరే జాతికి సేవ చేస్తున్నావురా, నీ ఆశయం ఫలిస్తుంది లేపో అన్నారట. అలాగే 1947లో స్వాతంత్రం వచ్చే కొన్ని రోజుల ముందు పిచ్చమ్మ తల్లి, ఒరే తెల్లవాళ్ళు చూడు మూటలు నెత్తి మీద పెట్టుకుపోతున్నారు అని చెప్పి అన్నారట. అలా తల్లికి ముందే తెలుసు. ఒకసారి తిరుపతి వెళ్ళారు భక్తులతో కలిసి పిచ్చమ్మ తల్లి. అందరూ చూస్తుండగానే తల్లి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళిపోయి భుజం చరుస్తూ, అన్నయ్య బాగున్నావా అని అడిగిందిట. నిశ్చేష్టులు అవడం అక్కడ పూజారులు అంతాయి. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అసలు మనకి సమయం సరిపోదు. అలాగే ప్రముఖ నాస్తికవాదులు గుడిపాటి వెంకటచలం అమ్మ దర్శనానికి వచ్చారు ఆయన కూతురు సౌరిస్తో కలిసి. ఆ సౌరిస్ని చూసి పిచ్చమ్మ తల్లి అన్నారట, ఈ పిల్లకి భగవద్ దర్శనం అవుతుందిలే అని. ఒకసారి పిచ్చమ్మ తల్లి తమ భక్తులతో ఇలా చెప్పారట, తాను తిరుమత్స సీతమ్మ యోగిని, చల్లపల్లి రాణి పూర్వజన్మలో అక్కా చెల్లెళ్ళట. పిచ్చమ్మ తల్లి భక్తురాలు మహాలక్ష్మమ్మ గారు ఒక కోర్టు కేసులో పిచ్చమ్మ తల్లి యొక్క అభయంతో గెలిచారు. దాని కృతజ్ఞతగా పిచ్చమ్మ తల్లి యొక్క విగ్రహం చేయించాలని చెప్పి శిల్పులను నియమించారు. ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆ శిల్పంలో ముఖ కవళికలు పిచ్చమ్మ తల్లివి కాకుండా అమ్మవారిగా వస్తున్నాయి, అంటే దేవీ రూపంలో. ఎంత ప్రయత్నించినా కూడా పిచ్చమ్మ తల్లి ముఖ కవళికలు రానే రావట్లా. విచిత్రంగా అనిపించి ఆ శిల్పులు కూడా వచ్చి పిచ్చమ్మ తల్లి దగ్గర మొరపెట్టుకున్నారు. ఆ తల్లి నవ్వి ఆ విగ్రహాన్ని అలాగే చేయండి అమ్మవారి పోలికలతో అని చెప్పారు. ఆ విగ్రహం అట్లా తయారైపోయిన తర్వాత పిచ్చమ్మ తల్లి చెప్పారు, వీడు వెళ్ళిపోయిన తర్వాత వీడి మీద ఈ దేవి విగ్రహాన్నే పెట్టండి, లేకపోతే మీరు తట్టుకోలేరు అని చెప్పారట. ఇప్పటికీ మనం ఆశ్రమంలో ఆ దేవి యొక్క విగ్రహాన్ని చూడవచ్చు. అలాగే పిచ్చమ్మ తల్లికి కొసరాజు తెలగయ్య గారు, అలాగే వారి యొక్క ధర్మపత్ని రాజేశ్వరమ్మ గారు తీవ్రమైనటువంటి భక్తులు. ఈ రాజేశ్వరమ్మ గారే పిచ్చమ్మ తల్లి తర్వాత ఆశ్రమం యొక్క బాధ్యతలన్నీ కూడా చూసుకున్నారు. పిచ్చమ్మ తల్లి దగ్గర నుంచి వీరికి మంత్రోపదేశం కూడా జరిగింది. అమ్మ వెళ్ళిపోయే కొన్ని నెలల ముందు ఈ రాజేశ్వరమ్మ గారితో సూచనప్రాయంగా చెప్పేశారట. 1951లో పిచ్చమ్మ తల్లి కొంతమంది భక్తులతో ఈ మఠం తగలబడిపోతోంది అని చెప్పారు. కానీ ఎవరికి అర్థం కాల. కొన్ని రోజుల తర్వాత వంటవాడు పైకెక్కుతున్నాడు, ఇంకా వంట తయారు కాదు అని చెప్పారు. అప్పుడు భక్తులకి నమ్మళంగా విషయం ఆకలింపయింది. అమ్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అని. అప్పటి నుంచి భక్తులు తండోపతండాలుగా ఆశ్రమానికి రావడం మొదలుపెట్టారు. జనవరి 15, 1951 తల్లి చెప్పేశారు భక్తులకి, ఈ రాత్రి 1 గంటకు దీపం ఆరిపోతోంది అని.
అంతకుముందు సాధారణంగా ఎవరు ఆహార పదార్థాలు నోట్లో పెట్టినా స్వీకరించని తల్లి ఆ రోజు అందరికీ కూడా అవకాశాన్ని ఇచ్చారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా తాము తెచ్చినటువంటి పదార్థాలన్నీ అమ్మకు ప్రేమగా తినిపించారు. సమయం అర్ధరాత్రి 1 అయింది. రామనామం విపరీతంగా జరుగుతోంది, తీవ్రంగా. ఆ రామనామ స్మరణ హోరులో అమ్మ ఈ భూమధ్యంలో నుంచి ఒక జ్యోతి ఆ డాబా ఆ కప్పుని చీల్చుకుంటూ ఆకాశంలోకి వెళ్ళిపోయి రాముల వారిలో కలిసిపోయింది. అందరూ చూశారు ఆ దివ్య జ్యోతిని. అందరూ బావురమన్నారు. అప్పటి వరకు తమ కష్టాలన్నీ కూడా ఒక తోడబుట్టిన సోదరిలాగా, ఒక తల్లిలాగా తీర్చి అక్కర చేర్చుకుని అంత ప్రేమానురాగాలు చూపించినటువంటి పిచ్చమ్మ తల్లి శరీరం వదిలేయడంతో అందరు గుండెలు కూడా బరువెక్కిపోయినాయి. నేను ఇందాక చెప్పిన రాజేశ్వరమ్మ గారు ఈ సమయంలో పిచ్చమ్మ తల్లి దగ్గర లేరు. ఆవిడికి అనారోగ్యం చేసి దూరంగా ఉన్నారు. కానీ ఇదే దివ్యజ్యోతి వెళ్ళి ఆ మంచం దగ్గర నిలబడింది అదే సమయంలో. అప్పుడు పిచ్చమ్మ తల్లి ఆ రాజేశ్వరమ్మ గారికి ఒక్కసారి కనిపించి, నీ హృదయం విచ్చుకుంది కమలంలాగా, నేను అక్కడే ఉంటాను అని చెప్పి ఆవిడలోకి వెళ్ళిపోయారు. దీని తర్వాత నుంచి కూడా ఆ తల్లికి వాక్సిద్ధి కలిగింది రాజేశ్వరమ్మ గారికి. ఎవరు ఎటువంటి కష్టాలతో వచ్చినా కూడా ఒక్కసారి కళ్ళు మూసుకోగానే ఆ పిచ్చమ్మ తల్లి కనిపించి ఆ కష్టాలకు సమాధానాలు రాజేశ్వరమ్మ గారి నోటెంబడ పలికిచ్చేది. అట్లా పిచ్చమ్మ తల్లి ఎందరినో సాధనాపరంగా తరింపజేసింది, ఎందరికో కష్టాలు తీర్చింది. నా మటుకు నేను ఖచ్చితంగా చెప్తాను నా స్వానుభవంతో. ఆ తల్లి యొక్క కురుమద్దాలి ఆశ్రమం గొప్ప తపోక్షేత్రం. సాధకులు ఎవరు వెళ్ళినా కూడా ఆ వైబ్రేషన్స్ని అనుభవించి తీరుతారు. అక్కడ మీరు ధ్యానానికి ఎక్కువ శ్రమ పడక్కర్లా. అతీతమైన శక్తి అక్కడ ఖచ్చితంగా ఉంది ఆ మర్రి చెట్టు మొదట్లో. ఇంకా చెప్పాలంటే ధ్యానంలో మీరు సరిగ్గా ఉంటే మీకు దేవతా సర్ప దర్శనాలు కూడా కావచ్చు. పిచ్చమ్మ తల్లి శరీరం వదిలేసిన తర్వాత ఆ సమాధి చేసేటువంటి కార్యక్రమం మొత్తం కూడా లక్ష్మీకాంతానంద యోగివర్యులే దగ్గరుండి చూసుకున్నారు. సాధారణంగా యోగులు సమాధి చెందినప్పుడు శరీరంతో పాటు ఆ సమాధిలో ఉప్పు వేస్తారు. కానీ లక్ష్మీకాంతానంద యోగివర్యులు పిచ్చమ్మ తల్లి విషయంలో అలా చేయలేదు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత పిచ్చమ్మ తల్లి భక్తులకి కొంతమంది అనుమానం వచ్చింది, అసలు కార్యక్రమం సజావుగా సాగిందా అని. ఆ సమాధి తొలగించి చూశారు. అక్కడ నుంచి సుగంధ పరిమళాలు గుబాళించాయి. వారు తప్పు తెలుసుకుని సమాధి మూసివేసి సజావుగా సాగిందని కార్యక్రమం అంతా సమాధానపడ్డారు. ఆ సమాధి మీద అంతకుముందు పిచ్చమ్మ తల్లి చెప్పినట్టు ఆ దేవీ విగ్రహాన్ని స్థాపించారు. ఆ భక్తురాలు మహాలక్ష్మమ్మ గారు చేయించింది. ఆ దేవీ విగ్రహాన్ని కదల్చడానికి ఎవరి బలం సరిపోలా. ఖండపుష్టి కలిగిన వాళ్ళు చాలామంది ప్రయత్నించారు. చిత్రం ఏమంటే అది కేవలం లక్ష్మీకాంతానంద యోగి వర్యుల వల్లే సాధ్యమైంది. ఆయన ఒక్కరే ఆ దేవీ విగ్రహాన్ని కదల్చగలిగారు. చిత్రంగా ఉంటుంది. ఆయన్ని చూస్తే అంటే అజానుబాహుళ్లా ఉంటారు, కానీ అంత బలిష్టంగా ఉన్నట్టు కనిపించారు కంటికి. కానీ యోగబలం చూడండి, అదే యోగబలం. ఈ ఆశ్రమం యొక్క లొకేషన్ వివరాలు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అలాగే అమ్మ జీవిత చరిత్ర కావాలన్నా కూడా కొన్ని ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటికి సంప్రదించి మీరు ఒకసారి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టి 10 మందికి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు.